జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీమద్ భగవద్గీత. మనకి భగవద్గీతలో అసలు ఎక్కడ మొదలైంది, భగవద్గీత ఎప్పుడు మొదలైంది అనే దాని మీద ఒక విషయం తెలుసుకుంటే మనకి ఇది మొదటగా ధృతరాష్ట్రుడు ఎవరిని అడుగుతున్నాడు, సంజయుడిని అడిగాడు అనమాట. ఎప్పుడు అడుగుతున్నాడంటే 10 రోజుల దాకా అయిపోయింది. 11వ రోజు ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడని తెలిసింది అంశయ్య మీద, ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడని తెలిసిన తర్వాత ఈయనకేమైంది, ఈయనకు ఒక చిన్న అనుమానం వచ్చింది. అనుమానం వచ్చేసి ఇక భీష్ముడు పడిపోయాడంటే ఇంక వాళ్ళ పక్కనటువంటి గొప్ప యోధుడు లేనట్లే, ఇక మరి ఇటు పక్క కృష్ణ భగవానుడు ఉన్నాడు. అప్పుడు ఈయన ఏమడుగుతున్నాడంటే ఈ ఒక శ్లోకాన్ని ఉచ్చరించనమాట. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాచ్చైవ కిమి కుర్వత సంజయ అనే ఈ శ్లోకాన్ని అంటే ధృతరాష్ట్ర ఏమని పలుకుతున్నా అంటే, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలోకి చేరి ఉన్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేశారని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఎంత భేదభావం చూపిస్తున్నాడంటే, నా కుమారులు పాండుపుత్రులు, నీ కుమారులు ఎవరు, పాండుపుత్రులు ఎవరు, ఇద్దరు సొంత అన్నదమ్ముల బిడ్డలే. ఇంకొకటి ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రం, ఈ కురుక్షేత్రం అనేది యజ్ఞం చేసింది, దేవతలు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం. మరి అలాంటి ప్రదేశంలో ధర్మక్షేత్రం అంటే తన కొడుకులు దుష్టబుద్ధి కలవారని తనకు తెలుసు. ఎప్పుడైతే ఆ యొక్క క్షేత్రంలో ఆ యొక్క ప్రదేశంలో యుద్ధం జరిగితే ఏమవుతుంది, చెడువాడు కూడా బుద్ధి మారి మంచివాడుగా మారతాడు. ఒకవేళగా మంచివాడుగా మారిపోయి తన చేసిన తప్పుకి తానే పశ్చాత్తాపడుతూ ఎక్కడ మీ రాజ్యాన్ని మీరు తీసుకోండి, మేమే తగ్గిపోతామని చెప్పి ఎక్కడ బతిమలాడుకుంటారో, ఎక్కడ వాళ్ళకి బద్దులైపోతారో అని దీనిలో ఒక ఆసక్తి తెలుసుకుందామని చెప్పని సంజయుడిని అడిగాడు అనమాట. సంజయుడిని ఎప్పుడైతే ఈ ప్రశ్న సంధించాడో, సంజయుడికి ఒక గొప్ప వరం ఏంటంటే, అక్కడ ఏమి జరుగుతుంది అంటే యుద్ధంలో ఏ సన్నివేశం అయితే జరుగుతుందో ఆయనకి దివ్య దృష్టితో చూడగలిగే శక్తి భగవానుడు ఇచ్చాడు, వ్యాస భగవానుడు ఇచ్చాడు. దీని ద్వారా ఆయన అక్కడ ఏమేమి విశేషాలని కూడా చూసి చెప్పగలుగుతాడనమాట. దాని మీదట ఈ శ్లోకాన్ని ఆయన్నే సంజయుడిని అడిగాడు. కాబట్టి మనకి ఈరోజు ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఇంకో గొప్ప విశేషము అసలు శ్రీమద్ భగవద్గీత అనేది ఫస్ట్ ధృతరాష్ట్రుడి శ్లోకంతోనే ఆయన ఒక ప్రశ్నతోనే మనకు మొదలైంది. అంటే ఏంది, శోకం అర్జునుడికి కలగల, ముందు ఈయనకు శోకం కలిగింది. ఇక ఈయన శోకంతోనే మనకి యొక్క భగవద్గీత లోకానికి అందించాడు. ఈయన చేసిన గొప్పతనం ఏంటంటే ఇది ఒకటే. ధృతరాష్ట్రుడు చేసిన గొప్పతనము ఏందిరా అంటే ఈ సంజయుడిని ప్రశ్నించడమే. ఈ సంజయుడిని ప్రశ్నించడం ద్వారా అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా ఈయన మనకి కూలంకుషంగా అందించడం, దానిలో భగవద్గీతని మనం ఈ రోజున తెలుసుకొని దాని లోకానికి కృష్ణ భగవానుడు మనందరికి అందించాలనే ఉద్దేశంతోనే ఒక అర్జునుడిని నెపంగా తీసుకొని మనకి అందించాడు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోతో ఇంకా కొన్ని ముందుకెళ్ళి ఇంకో మంచి విషయాలు తెలుసుకుందాం.